అందరికీ నమస్కారం. పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా? సాయంత్రం 7 గంటలైంది. పగలంతా ఎండ మండిపోయి సాయంత్రం 6 గంటలకి మబ్బు పట్టి గాలి దుమారం మొదలైంది. ఇల్లు చేరుకున్న సూర్యం అమ్మయ్య, వానొచ్చేలోగా ఇంటికొచ్చేశాను అనుకున్నాడు. భర్తని చూసి మంజుల కూడా ఊపిరి పీల్చుకుంది. హఠాత్తుగా వాన హోరున కురిస్తే రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోతే ఇల్లు చేరడం చాలా కష్టమైపోతుంది. అతను బట్టలు మార్చుకొని వచ్చాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది. గాలి ఎక్కువైపోయింది. కరెంటు కూడా పోయింది. టీవీ రాదు కాబట్టి ఇద్దరూ హాల్లో కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. దడదడమంటూ వర్షం మొదలైంది. అప్పుడే గేటు చప్పుడు. ఎవరో వచ్చిన అలికిడి. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఆ కాలనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇల్లు దూరంగా ఉన్నాయి. దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు. మెల్లిగా లేచాడు సూర్యం. వద్దు, వెళ్ళకండి, తలుపు తీయొద్దు అంటూ వారించింది మంజుల. తలుపు తీయంలే, కిటికీలోంచి చూస్తా అంటూ టార్చ్ లైట్ తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. ముందు చిన్న వరండా. దానికి కటకటాలు బిగించి ఉంటాయి. దాని బయట నిలబడి ఉన్నారు ఇద్దరు మనుషులు. భార్యాభర్తలే అని తెలిసిపోతుంది. లైటు పడగానే కళ్ళు చిట్లించాడాయన. బయట వాన పడుతుంది, అందుకే ఇక్కడికొచ్చి నిలబడ్డాం, క్షమించండి, వర్షం తగ్గగానే వెళ్ళిపోతాం అన్నాడాయన మొహమాట పడుతూ. సరే అనేసి టార్చ్ తీసి లోపలికొచ్చి కూర్చున్నాడు సూర్యం. 5 నిమిషాలు గడిచింది. వాన తగ్గలేదు సరికదా, పెరిగింది. బయట జల్లుతో తడిసిపోతారు పాపం. గ్రిల్ తలుపు తీస్తే వరండాలో కూర్చుంటారు అని లేచి టార్చ్ తీసుకువెళ్ళి మెయిన్ డోర్ తీసి గ్రిల్ తాళం తీశాడు. అప్పటికే మోకాళ్ళపై దాకా తడిసిపోయారు వాళ్ళు. లోపలికి వచ్చి కూర్చోండి అన్నాడు. వద్దులేండి, మీ ఇల్లంతా తడిసిపోతుంది అన్నాడు ఆయన మొహమాటంగా. పర్వాలేదు, రండి అని బలవంతం చేశాడు. తడిసిన బట్టలు గట్టిగా పిండుకొని చెప్పులు బయటే వదిలేసి లోపలికి వచ్చారు. కూర్చోండి అని వరండాలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలు చూపించాడు. ఉస్సురంటూ అలసటగా కూర్చున్నారు ఇద్దరు. గ్రిల్కి తాళం పెట్టి ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్టుగా లేదు. దొంగలు కూడా మామూలుగానే ఉంటున్నారు, కానీ ఒంటికి ఆముదం రాసుకొని ఉండడం లేదు. ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిది. మరో 10 నిమిషాలు గడిచాయి. కరెంటు వచ్చింది. వర్షం మాత్రం ఇంకా కురుస్తూనే ఉంది. వరండాలో లైట్ వేసి వాళ్ళేం చేస్తున్నారు ఓసారి చూద్దాం అని లేచాడు సూర్యం. హాల్లోంచే వరండా లైట్ వేశాడు. తలుపు తీయబోతూ ఆగిపోయాడు. కిటికీ పక్కగా నిలబడి చూశాడు. ఆయన చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్, ఆవిడ చేతుల్లో మంచినీళ్ళ సీసా. 2 అడుగంటే ఉన్నాయి. ప్యాకెట్టు అడుగున ఉన్న 2 బిస్కెట్లు తీసి భార్యకిచ్చాడు ఆయన. నాకొద్దు, మీరు తినండి అందావిడ. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అన్నాడు. ఎందుకు లేదు ఆకలి? మధ్యాహ్నం వాసు వాళ్ళింట్లో తిన్నాను. ఆ తర్వాత గుక్కెడు కాఫీ నీళ్లు తాగారు. అది సాయంత్రం 4ంటికి. అవి ఇంకా కూర్చున్నాయా కడుపులో? మీరు తినండి అంది. నువ్వు అంతేగా. నాకు ఆకలేసినా ఏం ప్రమాదం లేదు. నీకు చక్కెర రోగం. నీకు కళ్ళు తిరిగి పడిపోతే నేను పరుగులు పెట్టి చావలేను అన్నాడతను. అది కాదండి అందావిడ. నీతో వాగి ఏడిచే ఓపిక లేదు నాకు. ఇవి 2 తిను అంటూ బలవంతంగా ఆవిడ నోట్లో పెట్టాడు. ఆవిడకి కొరబోయింది. ఒక గుక్కెడు నీళ్లు తాగి తిప్పుకుంది. సీసాలో మిగిలిన గుక్కెడు నీళ్లు నోట్లో పోసుకున్నాడాయన. ఇదంతా చూస్తున్న సూర్యం క్షణం ఆలస్యం చెయ్యలేదు. గిర్రున వెనక్కి తిరిగి మంజు, మంజు అని కేకేశాడు. ఏమిటి అంటూ వచ్చింది మంజుల. ఇంట్లో తినడానికి ఏమున్నాయి? ఏదైనా సరే పట్రా అన్నాడు. తెల్లబోయింది. ఏమిటండి, ఏమిటి హడావిడి అంది మంజుల. తీరిగ్గా చెప్తాను, వాళ్లకు తినడానికి ఏదైనా ఏర్పాటు చెయ్యి
అనేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి ఒక నీళ్ళ బాటిల్, ఎదురుగా ఉన్న 2 యాపిల్ పళ్ళు, గ్లాసులు తీసుకొని పరిగెడుతున్నట్టుగా తలుపు తీసుకొని వరండాలోకి వెళ్ళాడు. గ్లాసుల్లో నీళ్లు పోసి తీసుకోండి అన్నాడు. చల్లటి నీళ్లు తాగి హమ్మయ్య అనుకున్నారు వాళ్ళిద్దరూ. యాపిల్ పండు వాళ్ళకి ఇస్తుంటే, ఎందుకండి మీకు శ్రమ అన్నాడు ఆయన. శ్రమేముంది, పండేగా, తీసుకోండి అన్నాడు సూర్యం. వాళ్ళిద్దరూ మొహమాట పడుతూనే ఉన్నారు. లోపలికి వెళ్ళి ప్లేటు, చాకు తెచ్చి ముక్కలు కోసి పెట్టాడు సూర్యం. తీసుకోండి అని అందిస్తే మొహమాటంగానే తీసుకొని తిన్నారు వాళ్ళు. ఆ మాత్రం ఆహారం కడుపులో పడేసరికి ఆ పెద్ద ప్రాణాలు కాస్త తేరుకున్నాయి. చెప్పండి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆదరంగా అడిగాడు సూర్యం. చెప్పుకొచ్చాడు ఆయన. పేరు రాధాకృష్ణ. ఆవిడ ఆయన ధర్మపత్ని దుర్గ. వాళ్ళది పెదనందిపాడు దగ్గర కొమ్మూరు. ఆయన హరికథలు చెప్తాడు, కవి కూడా. పద్యాలు, శతకాలు కూడా రాశాడు. ఇవి కాక భుక్తి కోసం తెలుగులో పాఠాలు కూడా చెప్తాడు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టలేదు. గత 50 ఏళ్లుగా ఇదే పని. ఎంత సందె పొద్దున్నే లేచినా చింతగుంటపాలెం దగ్గరే తెల్లారిపోయింది అని సామెత చెప్పినట్లు ఎన్ని పనులు చేసినా, ఎంత కష్టపడినా తిండి బట్ట గడవడమే గగనంగా ఉంది. అదృష్టవశాత్తు పిల్లలు లేరు. ఉండుంటే వాళ్ళని పెంచి పెద్ద చేసే భారం మొయ్యలేక చిప్ప చేత పుచ్చుకొని వీధిన పడి అడుక్కు తినాల్సి వచ్చేది. ఇన్నాళ్ళు లేనిది ఇంతకాలానికి ఈయన గొప్పతనం ఎవరో గొప్పవారికి తెలిసింది. వారు ఒక సంస్థ స్థాపించి అర్హులైన వారిని పిలిపించి సన్మానం చేస్తారు. ఈ ఏడాది ఇదిగో ఈయనని పిలిచారు. రాను పోను ఖర్చులు, శాలువ, జ్ఞాపిక, ఇవి కాక 5,000 రూపాయల నగదు. ఈయన సంతోషం అంతా ఇంత కాదు. తప్పకుండా వస్తానని అంగీకారం తెలియజేసి భార్యని వెంట పెట్టుకొని బస్ ఎక్కి వచ్చాడు. తెలిసిన వాళ్ళెవరో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి సంచితో సహా బయలుదేరి వచ్చేశారు. సభ సాయంత్రం 5 గంటలకి. కొత్త చోటు, బోలెడంత దూరం అని 3 గంటలకే బయలుదేరి వాళ్ళు బస్ ఎక్కిస్తే ఎక్కారిద్దరు. వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం గమ్యం చేరుకున్నారు. దరిద్రుడు తల కడిగితే వడగళ్ళ వానట. అలాగే అయింది. ఆ సంస్థకు సంబంధించిన పెద్దయిన ఎవరో పోయారట. సభ రద్దయిపోయింది. ఆ విషయం ఆ నిర్వాహకులకు తెలియజేసే ఉంటారు. ఈయనకి సెల్ ఫోన్ గట్రా లేదు మరి. అందుకే ఈయనకి కబురందలేదు. ఇలా ఎవరైనా వస్తే కబురందించమని 2 పని వాళ్ళని సభాస్థలిలో ఉంచారు. వెళ్ళేసరికి ఇది సమాచారం. హతాశుడైపోయాడాయన. మళ్ళీ మరో మంచి రోజు నిర్ణయించి ఈ కార్యక్రమం అప్పుడు జరుపుతారట. మరి దారి ఖర్చులు ఇస్తారా అంటే, ఏమో మాకేం చెప్పలేదు అన్నారు వాళ్ళు. ఇంకెవరితోనో ఫోన్లో అడిగి తెలుసుకోండి అని బతిమాలితే పాపం వాళ్ళు ప్రయత్నించారు, కానీ అటు ఎవరూ దొరకలేదు. తిరుగు ప్రయాణానికి బోటాబోటీగా డబ్బు తెచ్చుకున్నారు. సరే ఏం చేస్తాం అనుకొని తిరుగుముఖం అయ్యారు. అక్కడి నుంచి సాయిబాబా కాలనీకి వెళ్ళి సిటీ బస్ ఎక్కి మెయిన్ బస్టాండ్కి వెళ్ళాలి. ఒక ఆటో దొరికితే ఎక్కారు. ఆ ఆటోవాడు ఇంకో సాయిబాబా కాలనీకి తీసుకొచ్చాడు. ఇదేమిటి అంటే, మరి ఏ సాయిబాబా కాలనీకి వెళ్ళాలో ముందే చెప్పాలి కదా, ఇటు తీసుకొస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని దెబ్బలాడాడు. మరి కొత్త వాళ్లకు ఎన్ని సాయిబాబా కాలనీలుంటాయో ఎలా తెలుస్తుంది? అక్కడ దింపేసి ఈ రోడ్డున తిన్నగా వెళ్తే బస్టాండ్ వస్తుంది, అక్కడ నిలబడితే మెయిన్ రోడ్ బస్టాండ్కి వెళ్తే బస్ వస్తుంది అని చెప్పి డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవరు. ఆ బస్టాప్ దగ్గరే దింపమంటే కూడా వినిపించుకోలేదు. నేను ఇటు వెళ్ళాలి అనేసి తుర్రుమన్నాడు. వీళ్ళిద్దరూ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటే బస్టాప్ రాలేదు, కానీ గాలి దుమారం వచ్చేసింది.
ఇదంతా చెప్పి ఎదుటి మనిషికి నమ్మకం కలగదేమోనని వెంట తెచ్చుకున్న సంచిలోంచి ఒక ఉత్తరం తీసి చూపించాడు. గౌరవనీయులు శ్రీ కొమ్మూరి రాధాకృష్ణ శర్మ గారికి వందనములు. హరికథా ప్రక్రియలోనూ శతకకారుడిగాను మీరు ఇన్ని సంవత్సరాలుగా సలుపుతున్న కృషిని గుర్తించి మీకు మా సంస్థ ద్వారా సన్మానం చేయ సంకల్పించాము. మీరు దయచేసి మేము నిర్వహించే కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేయగలరని ఆశిస్తున్నాము. సభలో మీకు జ్ఞాపిక, శాలువ మరియు 5,000 రూపాయల నగదు ఇచ్చి సత్కరింపగలము. రాను పోను ఖర్చులు బస్కి కానీ 2వ తరగతి రైలుకి కానీ మేమే భరించెదము. మీ ఒక్కరికే వసతి మీరే ఏర్పాటు చేసుకోగలరు. ఇట్లు భవదీయుడు రావు కార్యదర్శి. ఇదండి విషయం. ఏదో నా బోటి అనామకుడిని పిలిచి సన్మానం చేసేవారు ఉండడమే అదృష్టం అని సరే అని ఉత్తరం రాశాను. నాకు సన్మానం అంటే నేను వస్తా అని ఇదిగో ఈవిడ బయలుదేరింది. అది కాస్త ఇదిగో ఇట్లా తయారైంది. ఇదేమో మహానగరం. మేము ఏ మూల ఉన్నామో బస్టాండు ఏ మూలనుందో తెలీదు. జల్లు తగ్గితే వెళ్ళి బస్సులో పడితే జన్మ ధన్యం అన్నాడు దీనంగా. ఆ ఉత్తరం మరోసారి చదివాడు సూర్యం. అరే, మీరు మా రాధాకృష్ణ మాస్టారా అన్నాడు సంభ్రమంగా. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను మీకు తెలుసా అడిగాడు. భలేవారే, నేను మీ దగ్గర తెలుగు చదువుకున్నాను. నా దగ్గర ఎప్పుడూ గుర్తు రావడం లేదే. నీ పేరు అంటూ శిష్యుడు అనేసరికి ఏకవచన ప్రయోగంలోకి దిగిపోయాడాయన. నా పేరు సూర్యం. మేము మా నాన్నగారి ఉద్యోగరీత్యా పెదనందిపాడులో ఉండేవాళ్ళం. తెలుగులో వెనకపడ్డానని మీ దగ్గర ప్రైవేట్కి పంపించారు నాన్నగారు అని చెప్పాడు సూర్యం. ఏమో మరి గుర్తు రావడం లేదే. గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. భలేవారే మాస్టారు, మీరు శిష్యులకి మాస్టారు గుర్తుంటారు కానీ మాస్టారికి శిష్యులంతా ఎలా గుర్తుంటారు అన్నాడు సూర్యం. మీ నాన్నగారి పేరు నరసింహం గారు కదూ అడిగాడు ఆయన. హమ్మయ్య, గుర్తుపట్టేశారు ఊపిరి పీల్చుకున్నాడు సూర్యం. ఓరోరి, నువ్వట్రా, ఎంత వాడివయ్యావు. చిన్నతనంలో నీకు అనా అక్షరం రాయడం వచ్చేది కాదు. ఆ రోజంతా దిద్దించాను, గుర్తుందా? ఆయన మొహం వికసించింది. ఎలా మర్చిపోతాను మాస్టారు అని అన్నాడు సూర్యం. అంతలోనే మంజుల వచ్చింది. ఏమండి, చపాతీలు చేశాను, ఇక్కడికి తీసుకురానా అని అడిగింది. ఇక్కడికెందుకు, లోపలికి వస్తాం అన్నాడు సూర్యం. రండి మాస్టారు, రెండమ్మా అంటూ ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళాడు సూర్యం. సూర్యం, ఇప్పుడేం చేస్తున్నావు? ఇందాక వరాండాలోకి రావడమే చాలా మొహమాట పడిన ఆయన స్వతంత్రంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. శిష్యుడిల్లేగా మరి. పిల్లలా నాయనా అడిగింది ఆవిడ. 2 పిల్లలు. అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అమ్మాయి మెడిసిన్ చదువుతుంది కాకినాడలో చెప్పాడు. చాలా సంతోషం రా అబ్బాయి, చక్కగా వృద్ధిలోకి వచ్చావు. పిల్లలు చదువుకుంటున్నారు, శుభం అన్నారాయన తృప్తిగా. మంజుల చపాతీలు కూర వడ్డించింది. ఆకలి మీదున్నారేమో తృప్తిగా తిన్నారు. చనువుగా ఇల్లంతా చూసి ఆనందించారు. బయట వర్షం తగ్గింది. సూర్యం, మమ్మల్ని బస్టాండ్ దగ్గర దిగబెడతావా అడిగాడాయన. మెయిన్ బస్టాండ్కే తీసుకెళ్తాను మాస్టారు, మిమ్మల్ని బస్ ఎక్కించి వస్తాను అన్నాడు సూర్యం. మా నాయనే, చీకట్లో ఎలా వెళ్తామో కొత్త చోటు అని దిగులు పడుతున్నా. పైకి ఇదిగో ఇలా గంభీరంగా కనబడతారేమో కానీ రాత్రిపూట మీ మాస్టర్కి తిన్నగా కనబడదు అందావిడ. అదేం లేదులేరా, మరి వయసుతో పాటు వచ్చిన అవలక్షణం అంతే. ఇదిగో ఈవిడకే రక్తపోటు, చక్కెర అన్నీను అన్నాడాయన. మరి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అందరూ. చిన్నప్పుడు సూర్యం ఎంత అల్లరి చేసేవాడో చెప్పాడు ఆయన. మంజుల ఎంతో సరదా పడిపోయింది ఆ కబుర్లు విని.
ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని ఆసక్తిగా అడిగి మరీ చెప్పించుకుంది. ఇక బయలుదేరతాం, మళ్ళీ బస్సు దొరకాలిగా అన్నాడు ఆయన. అలాగే అంటూ లేచాడు సూర్యం. నేను వస్తాను పదండి అంది మంజు. గదికి వెళ్ళి బట్టలు మార్చుకొని బీరువాలోంచి 2000 తీసి ఒక కవర్లో పెట్టాడు సూర్యం. మంచం కింద ఉన్న ఓ సూట్ కేసు బయటికి లాగి అందులో ఉన్న కొత్త చీరలు వెతికి ఉన్న వాటిల్లో మంచిది ఒకటి ఎంచింది మంజుల. తను తయారై బయటికి వచ్చి ఆవిడకి పసుపు కుంకుమ పెట్టింది. అయ్యో, ఇవన్నీ ఎందుకమ్మాయి, వద్దు అని మొహమాట పడింది ఆవిడ. పెద్దవారు మా ఇంటికి అనుకోకుండా వచ్చారు, మామూలు చీరే అని ఆవిడకి కాళ్ళకి దండం పెట్టింది. ఆ కవరు ఆయన చేతుల్లో పెట్టి నమస్కారం పెట్టాడు సూర్యం. ఎందుకురా నాయనా ఇవన్నీ అన్నాడు ఆయన ఆ కవరు ఆప్యాయంగా నిమురుతూ. నిజానికి ఆయన ప్రాణం లేచి వచ్చింది. సన్మానం జరగలేదు, డబ్బు రాలేదు, దారి ఖర్చులకి డబ్బు ఖర్చయింది. ఇక నెల అంతా ఎట్లా గడపాలిరా దేవుడా అనుకున్నాడు. అటువంటి సమయంలో భార్యకి చీర పెట్టి తనకు పంచెలు పెట్టకుండా కవరు ఇవ్వడంతో గుండె మీద నుంచి బరువు దించినట్లు అయింది. జాగ్రత్తగా లోపలి జేబులో దాచుకొని దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు, ధన కనక వస్తు వాహన సమృద్ధి రస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధి రస్తు అని మనస్ఫూర్తిగా శిష్యుడిని దీవించాడు. అందరూ కారులో బయలుదేరారు. బస్టాండ్కి వెళ్ళాక టికెట్లు తీసుకున్నాడు సూర్యం. ఆయన వారించినా వినలేదు. వాళ్ళని బస్ ఎక్కించి 1/2 డజను అరటిపళ్ళు మంచినీళ్ళ సీసా కొని ఇచ్చాడు. సమయానికి దేవుడిలా కనిపించావురా సూర్యం, వీలు చూసుకొని మా ఇంటికి రా ఓసారి అని తల నిమిరాడు ఆయన. అలాగే మాస్టారు, మరి ఉంటా అని మరోసారి దండం పెట్టి బస్సు దిగాడు. కారులో కూర్చున్నారు దంపతులు. బస్టాండు దాటి రద్దీ రోడ్డు నుంచి ముందుకి వెళ్తూ కాస్త ఖాళీగా ఉన్న రోడ్డు మీదికి వచ్చాక మెల్లిగా అడిగింది మంజుల. ఏమండి, మీరు పెదనందిపాడులో ఉన్నట్టు నాకెప్పుడూ చెప్పలేదే? మావయ్య గారి పేరు నరసింహం గారేమిటి, సుబ్బయ్య శాస్త్రి గారు కదా అడిగింది. థ్యాంక్స్ మంజు అన్నాడు చిన్నగా నవ్వుతూ. థ్యాంక్స్ ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే సందేహం వచ్చినా అడగకుండా వాళ్ళు వెళ్ళేదాకా ఆగి ఇప్పుడు అడిగినందుకు. ఏదో కారణం ఉంటే గాని మీరు అలా చెప్పరుగా. నిజమే మంజు, బలమైన కారణమే ఉంది. ఆ వయస్సు, ఆ నిస్సహాయత, ఆ ఆత్మాభిమానం, ఆ దంపతుల్లో ఏ సుఖము అనుభవించకుండానే నన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మా నాన్న కనిపించారు. అందుకే పరాయి వాడినంటే దూరంగానే ఉంచుతారని శిష్యుడని అబద్ధం చెప్పి అంటుంటేనే అతని గొంతు బరువెక్కింది. వైపర్ ఆన్ చేశాడు. జాలిగా చూసి వైపర్ ఆఫ్ చేసి భుజం మీద చెయ్యి వేసింది మంజుల. జల్లు పడడం లేదు. కారు పక్కకి తీసి కాస్త స్థిమిత పడండి అంది. అక్కడ బస్సులో ఆ పెద్దయిన సంతోషానికి పట్టపగ్గాలు లేవు. మనకి పిల్లలు లేకపోతేనే శిష్యులున్నారు. ఆ సన్మానం జరగలేదని నాకేం బాధగా లేదు. ఈ సన్మానం ముందు అదెంత అని తలుచుకొని మురిసిపోతున్నాడు. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.